తయారు చేసుకోవాలో, అలాగే బీట్రూట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బీట్రూట్ తురుము కూడా 2 ఈక్వల్ గా తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడేమో పచ్చిమిరపకాయల పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకున్నవి, నేను ఒక పెద్ద ఉల్లిపాయ, ఇప్పుడు మగ్గిన తర్వాత టమాటా కూడా నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గే వరకు కావాలి. మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసామంటే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కాసేపు క్యాప్ పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికిందా లేదా చూద్దాము. అలాగే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మొదట కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. పొటాటో ముక్కలు ఉడికిన తర్వాత మనం ఇలా మష్రూమ్ వేసే టైం వచ్చింది. మష్రూమ్ అయితే చివరిగానే వేసుకోవాలి, ఎందుకంటే చాలదు అనుకుంటే ఇంకొంచెం వేసి, అలాగే చివరగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మనం జస్ట్ 2 మినిట్స్ చూసారా చిక్కబడ్డది. మనకి దీన్ని ఇలా పాట్ పెనంలో చపాతీలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దానికి